హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులకు సంబంధించి వరుసగా వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క అప్లికేషన్ సంబంధించిన వివరాలు అయితే అందిస్తూ ఉన్నాను. సో ఇప్పటి వరకు నేను ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, రేషన్ కార్డులో నుంచి స్ప్లిట్ అవ్వాలంటే అప్లికేషన్ ఎలా చేయాలి, కుటుంబ సభ్యులను చేర్చుకోవాలంటే ఏ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది వివరాలన్నీ కూడా అందిస్తూ వరుసగా 3 వీడియోస్ అనేటివి చేశాను. సో వీటిలో కామన్గా కొన్ని ఇష్యూస్ అనేటివి ఉన్నాయని చెప్పి కొంతమంది కామెంట్స్ అనేటివి పెట్టారు. అందులో ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రాంగ్గా ఎంటర్ అయి ఉంది. సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని అడుగుతున్నారు. సో వీళ్ళు రేషన్ కార్డులో ఏ సర్వీస్ పొందాలన్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి ఇప్పుడు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగే కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలానే ముఖ్యంగా రేషన్ కార్డులోకి కొత్తగా సభ్యులను చేర్చుకునేందుకు బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది అవసరం. ఇవి లేకుండా కూడా మీరు రేషన్ కార్డులోకి పిల్లలను యాడ్ చేసుకోవచ్చు. అలానే ఎవరినైనా వివాహం చేసుకుంటే వారిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నట్లు కొంతమంది అయితే కామెంట్స్లో తెలియజేశారు. సో ఈ వీడియో వారందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియోని 1.5x స్పీడ్లో అయితే చూడండి. వీడియో త్వరగా అయితే కంప్లీట్ అవుతుంది. నేను చిన్నగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉన్నాను. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. అంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి మీరు రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా చేయించుకోవాలనుకున్నప్పుడు సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా సో ది అప్లికెంట్ ప్రెజెంట్ అడ్రస్ హౌస్ హోల్డ్ సెక్రటేరియట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్ అని చూపిస్తుంది. అంటే ఈ సచివాలయంకి ఈయన అర్హుడు కాదు అని చెప్పని చూపిస్తుంది అనమాట. ఇలా ముందుగా మీరు ఏ సచివాలయంలో ఉన్నారనే వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ ఎక్కడైతే సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయించుకుంటారో అక్కడే రేషన్ కార్డు అనేది పొందవచ్చు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి సమస్యలు ఉన్నట్లయితే సో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో వీటికి సంబంధించి ముందుగా ప్రజెంట్ మీరు ఏ అడ్రస్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి మీరు ప్రజెంట్ ఎక్కడైతే సచివాలయంలో ఉన్నారో ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి. సార్ ప్రజెంట్ మేము ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాము, సో మా యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నామని అడిగినట్లయితే సో రిక్వెస్ట్గా అయితే అడిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంట్ మీరు ఏ సచివాలయానికి సంబంధించిన వాళ్ళు అనే వివరాలను అయితే తీస్తారు. సో దీని కొరకు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఎన్బిఎం పోర్టల్లో లాగిన్ అయితే అవుతారనమాట. లాగిన్ అయిన తర్వాత స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లోకి వెళ్ళి మీ యొక్క కుటుంబ సభ్యులది ఎవరితో ఒకరిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏ క్లస్టరు ఎక్కడున్నారు అనే వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని బట్టి ఆ సచివాలయం కోడ్ ఆ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకొని ప్రజెంట్ మీరు మీ ఏ యొక్క సచివాలయంలో అయితే సర్వీసులు పొందాలనుకుంటున్నారో ఆ సచివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మైగ్రేషన్ అనేది అవుతుందన్నమాట, అడ్రస్ అనేది. సో దీనికి సంబంధించి రిక్వెస్ట్గా చేయించుకుంటేనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో పేర్లు కూడా ఏమైనా తప్పుగా నమోదైనా లేదా కొంతమందిని యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోవచ్చు ఈ యొక్క సర్వీస్ ద్వారా. సో ఇక్కడ వరకు క్లియర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేయించుకోవాలనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా హౌస్ హోల్డ్ క్లస్టర్ చేంజ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్తారు వాళ్ళు. సో వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. సభ్యుల యొక్క వివరాలు కూడా ఇక్కడే యాడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత హౌస్ హోల్డ్ సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ అయితే అవుతున్నట్లు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. నేను స్క్రీన్ షాట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించి సో పిల్లలను యాడ్ చేసుకునేందుకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరమా అని చెప్పి కొంతమంది అడిగారండి. సో బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ కింద అయితే తీసుకుంటారు. అయితే ఇక్కడ మీరు మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ పెట్టినా సరిపోతుంది అనమాట. సో ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ ఆధారంగా చేసుకొని సో మీ యొక్క పిల్లలను యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్. ఇక్కడ ఒక కుటుంబంలోకి ఎవరైనా వివాహం చేసుకున్నటువంటి మహిళను లేదా అబ్బాయిని కానీ కుటుంబంలోకి కనుక చేర్చుకోవాలనే దాని కొరకు సో ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ యాడింగ్ అనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. అయితే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతుందా అంటే ఖచ్చితంగా అడుగుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మీరు మీ యొక్క మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రిక అంటే ఈ యొక్క పెళ్లి పత్రిక ఉంటుంది కదా, సో దాన్ని ఇచ్చినా సరిపోతుంది. లేదా మీకు మ్యారేజ్ అయినట్లు ఉన్నటువంటి ఏదైనా ఫోటో ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ ద్వారా కూడా
మీ ఇంట్లో ఎవరైనా వివాహం చేసుకొని సో ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని మీ యొక్క రేషన్ కార్డులోకి చేర్చుకోవాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా రేషన్ కార్డుల మీద ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కరెక్ట్గా జరిగి ఉంటేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ సర్వీసెస్ పొందాలనుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏమైనా మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఆన్ రిక్వెస్ట్కి అయితే అడిగి మీరు చేంజ్ అనేది చేయించుకోండి. ఓకేనా. సో ఇకపోతే రేషన్ కార్డుల మీద మీకు ఇంకా ఏమైనా సమస్యలు కనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి సో అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఎక్కువగా అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఈ యొక్క మెంబర్ డిలీషన్ అదేవిధంగా రేషన్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకునేందుకు ఎలాంటి అప్లికేషన్స్ అనేవి ఉంటాయనే వివరాలతో కూడినటువంటి వీడియో అనేది వస్తుంది. సో రెగ్యులర్గా ఈ 2 days నేను వీడియోస్ సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డుల మీదే ఉంటాయండి. రేషన్ కార్డు సర్వీసెస్ అనేటివి అవైలబుల్లోకి అయితే వచ్చున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అనే వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి చేస్తున్నాము. అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ప్రజెంట్ చెప్తూ ఉన్నాను అనమాట. అంటే అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సో ఏ అప్లికేషన్ పెడితే మీకు రేషన్ కార్డ్ సర్వీస్ ఏ విధంగా ఉంటుందనే వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు రేషన్ కార్డుల మీద ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో కామెంట్స్ ఎక్కువగా ఏ సర్వీస్కి సంబంధించి అయితే ఉన్నాయో వాటి మీద వీడియో అనేది ఖచ్చితంగా చేస్తున్నాను. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో రెగ్యులర్గా మీకు వీడియోస్ చేసేందుకు నేను రెడీగా అయితే ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.